2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి 2 సంవత్సరాల 6 మాసాల నుంచి ఏలినాటి శని పట్టింది. గోచారరీత్యా పూర్తిగా బాగాలేదు. గోచారం అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి. అయితే శని మార్చి 30వ తారీఖుకి కుంభరాశిలో ఉన్నప్పుడు కూడా ఏలినాడు శని. కుంభరాశి నుంచి మీనరాశికి జన్మానికి వస్తున్నాడు. అష్ట కష్టాలు, 8 రకాల కష్టాలట. చెప్పటానికి వీలుగాని కష్టాలన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. ఈ రాశి వాళ్ళు తగినటువంటి శాంతి చేసుకోవాలి. వీళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయాలి. నవగ్రహాలు 9 ప్రదక్షిణాలు చేయాలి. ప్రతి సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. ప్రతి శనివారం కూడా శనికి అభిషేకం చేయాలి. బియ్యపు రవ్వ, పంచదార కలిపి పుట్టల వెంబడి మట్టి నేలల మీద వేయాలి. ఇట్లా చేయడమే కాకుండా ఉదయం పూట, మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట 3 వేళలా కూడా సూర్య నమస్కారాలు చేయాలి. ఇట్లా ఎవరైతే చేస్తారో పైన తెల్లవారుజామున సూర్యోదయానికి ముందుగా నిద్ర లేచి ఇంటి యజమాని దేవుడి దగ్గర దీపారాధన చేయాలి. ఇవన్నీ చేయటమే కాకుండా ఇష్టదైవాన్ని పూజించాలి. ఏమండి దీపారాధన చేయమంటారు, నాకు కుదరటం లేదు, దేవుడి దగ్గర ఎప్పుడో బల్బు పెట్టా 24 గంటలు బల్బు వెలుగుతుంది అంటే అది దేవుడి దగ్గర దీపం కింద లెక్క కాదు. నూనెతో, ఎటువంటి నూనె, నల్ల నువ్వులు తీసుకెళ్ళి మిషన్లో ఆడించి ఒరిజినల్ నల్ల నువ్వులతో దీపారాధన చేయాలి. ఆ దీపారాధనకు కూడా 3 ఒత్తులు ఉంటాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపం. మరి ఏకహారతో 4వ ఒత్తి వెయ్యాలి. దాన్ని నూనెలో తడిపి దాంతో దీపారాధన చేయాలి. మరి ఎప్పుడూ కూడా త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని 3 జన్మల పాపాలు పోవాలి అంటే 3 ఒత్తులతో దీపారాధన చేయాలి. ఈశ్వరుడికి 3 ఆకులు కలిసి ఉన్నటువంటి మారేడు దళాలతో పూజ చేయాలి. శనికి నల్ల నువ్వులతో పూజ చేయాలి. నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. మరి ప్రతిరోజు కూడా చీమలకు ఆహారం పెట్టాలి. తాను తినబోయే ముందు ఎవరికైనా ఆహారం పెట్టాలి. ఆఖరికి ఒక్క కుక్కకైనా అంత పెట్టడం మొదలు పెడితే ప్రతిరోజు నీ వాకిట్లోకి వస్తుంది కుక్క. ఎందుకంటే కుక్క మహాపుణ్యాత్మురాలట. ఎందుకంటే ఒక కుక్క చచ్చిపోయిందిట. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిందిట. ఆ యమధర్మరాజు దగ్గరికి వెళితే ఆ యమధర్మరాజు అన్నట్ట, అమ్మా నువ్వు ఎంతో పుణ్యం చేసుకున్నావు, నీవు ఎటువంటి దొంగతనం చేయలేదు, ఎవరింట్లో గిన్నెలు దొర్లించలేదు, ఎవరన్నా పెడితే తిన్నావు, లేకపోతే లేదు, ఎండలో వానలో కష్టపడ్డావు, నీవు ఎటువంటి పాపం చేయలేదు, కాబట్టి వచ్చే జన్మ నీకు మనిషి జన్మ ఇస్తాను అన్నట్ట. యమధర్మరాజు చెబితే అప్పుడు అన్నదట, చాలా బాధపడ్డదట. ఎందుకు బాధపడతావే అంటే, నాకు జ్ఞానం లేదు, నాకు నోటి మాట లేదు, నన్ను కొడితే ఫలానా వాళ్ళు కొట్టారని చెప్పేటువంటి నోరు లేదు, ఏమీ లేకపోయినా నేను ఇట్లా ఉన్నా. మనిషి పుట్టిన వాళ్ళు, ఎంతో పుణ్యం చేసుకొని మానవ జన్మ ఎత్తిన వాళ్ళు చెయ్యరాని దురాగతమైన పాపాలని చేస్తున్నారు. ఆ పాపం చేసినందువల్ల 33 కోట్ల జీవరాశులకు కూడా వాళ్ళ మొహం చూడటానికి విరక్తి పుట్టేంత పాపం చేస్తూ ఉన్నారు. పైన నాకు 15 సంవత్సరాల ఆయుష్య ఇచ్చావు, మళ్ళీ నాకు జన్మిస్తే 100 సంవత్సరాలు బతకాలి. నేను 100 సంవత్సరాలు ఎట్టా బతకాలి? పాపం చేయకుండా నేను ఎట్టా పుణ్యం చేయగలుగుతాను? మళ్ళీ మానవ జన్మ ఎత్తిన తర్వాత నాకు ఇట్లాంటి పుణ్యమైన మనస్తత్వం నాకు ఉండదేమో. కాబట్టి
నాకు మానవ జన్మ ఇవ్వద్దయ్యా, నీ చేతనైతే భగవంతుడిలో ఐక్యం చెయ్యి, లేకపోతే నాకు ఈ కుక్క జన్మ ఇవ్వమని యమధర్మరాజుని కుక్క అడిగిందిట. కాబట్టి ఒక్కొక్కడిని అంటారు, ఏదైనా ఇంట్లో బాధలు పెట్టి కొడుతుంటే, నేను కుక్కని కాదయ్యా నువ్వు కొట్టడానికి అంటారు. అంటే కుక్క పనికిరానిది కాదు, అంటే కుక్క కంటే నువ్వు పనికిరాని వాడివైతేనే నీవు తన్నులు తింటున్నావు. కుక్క కంటే పనికిరాని వాడు మనిషిని కొడుతున్నాడు. కాబట్టి ఇటువంటి పాపాలు చేయొద్దు. ఎవరిని ఇది విమర్శించడం కాదు, ఈ చెప్పేవన్నీ కూడా ఎవరి రాసి వాళ్ళు వింటాం కాదు, 12 రాసులు వినండి. ఇందులో ఎంతో మంచి మార్గాలు, మంచి మాటలు, మంచిగా బతకడానికి మార్గాలు, మంచిగా జీవించడానికి మార్గాలు, అవతల వాళ్ళకి మంచి మేలు చేసే మార్గాలు, అందరూ బాగుండటానికి తెలియపరిచే మార్గాలు, ఇవన్నీ కూడా జ్యోతిష్యంతో పాటు కలిపి చెప్పటం జరుగుతోంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ 12 రాసులు చూడండి. మీకు ఏ అవసరం ఉన్నా, మీ జాతకం ఎట్లా ఉన్నా, జ్యోతిష్యం వరకే ఏ అవసరం అంటే మిగతా అవసరాలు ఏవని నేను చెప్పలేను. జ్యోతిష్యం వరకు హస్త సాముద్రిక కానీ, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ జాతకం చెప్పగలుగుతాను. మీకు అవసరమైతే ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మీకు జాతకాలు చెప్పాలి అంటే తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.